ఇక వివరాల్లోకి వెళ్తే ఆర్యవైశ్యుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఆంధ్ర రాష్ట్ర సాధనలో కీలక పాత్రను పోషించిన పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీలు పేర్కొన్నారు. కాకినాడ మెక్లారెన్ గ్రౌండ్స్ లో వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తెలిగంట సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యుల సకుటుంబ సమేతంగా తరలివచ్చి ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీలతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులను అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు వారికి కేబినెట్ పదవులు, వివిధ కార్పొరేషన్ పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. పంతం నానాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతిని అధికారికంగా జరిపేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని అన్నారు. ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆర్యవైశ్య ప్రముఖులు సోమప్రసాద్, గ్రంథి బాబ్జీ, నారాయణ మురళి పలువురు ఆర్యవైశ్య ప్రముఖులను సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను వాసవి సేవా సంఘ నాయకులు సాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఆద్యంతం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి వాసవి సేవా సంఘం రుచికరమైన భోజనం అందించింది. ఈ కార్యక్రమంలో వాసవి సేవా సంఘం ఆర్కే వీర వెంకటేశ్వరరావు, కోశాధికారి శ్రీకాకుళపు సాయిరం, వైస్ ప్రెసిడెంట్ దేవతా పుత్రరావు, గ్రంథి సత్యనారాయణమూర్తి, జాయింట్ సెక్రటరీ బండారు శ్రీనివాసరావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొత్త వెంకట్రావు, చెక్క గొల్లబాబు, నగర ప్రముఖులు, ఆర్యవైశ్య ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీరు ఎన్నో ఒడిదుడుకులు చూస్తారు. మీరన్నీ కూడా నేను ఎందుకంటానంటే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని. ఈరోజు మీకోసం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పునాదులు వేస్తుంది ప్రభుత్వం. కంటిన్యూ 15 సంవత్సరాలు ఉంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచనతోనే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడే మీ అందరికీ భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ మాట చెప్తానని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్నది దేశం మొత్తం మీద గూగుల్ అనేది ఉంది. మనకు తెలుసు, అమెరికా తర్వాత ప్రపంచంలో అనేక దేశాలు ఉంటే ఎన్నో దేశాలు ఉన్నాయి. కొన్ని వేల మంది, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి గూగుల్ సంస్థ ఈరోజు ప్రపంచం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ రావడం అనేది గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి దాంట్లో మన పిల్లలకి అవకాశాలు వస్తున్నాయి ఈ రోజున. ఇదే కాదు, చాలా మట్టుకి నేనేమంటానంటే ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలంటే పిల్లల భవిష్యత్తు కోసం కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ రోజున ఏదైతే మన సంఘం ఉందో, సంఘం ఎప్పుడు ఇలాగే కొనసాగాలి. మీరు ఎప్పుడు కూడా ఐక్యతతో ఉండాలి. రాజకీయ పార్టీలు అన్ని రకాలు ఉంటారు, కానీ ఒకరు అటు ఇటు ఉన్నా ఈ సంఘం ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఉండి ఇంకా బలంగా తయారయ్యి మాలాంటి వాళ్ళతో పని చేసుకుని ఇంకా ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శివప్రసాద్ గారి సన్మానంగానే నేను ఎక్సీని ఇంత పరిధిలో రావాలా. ఫస్ట్ లైన్ అయిపోయిందండి, సెకండ్ లైన్ అయిపోయింది, థర్డ్ లైన్ సింగిల్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? నాకు ఈ గార్డెన్ పార్టీల గురించి బాగా తెలుసు. 51 స్పీచ్ ఇస్తే అక్కడ ఉన్న మహిళలు అందరూ లోపల తెచ్చుకుంటారు. నాకు ఈ గార్డెన్ పార్టీల గురించి తెలుసు. హౌసింగ్ కేటగిరీ నేను ఏ స్పీచ్ చేయను. 10 సార్లు 100 సార్లు ఘనంగా గొప్పగా చేసుకుంటే అలా సమాజంలో మీ బోలీ కావాలని అందరూ కోరుకుంటారు. అటువంటి బోలీలు మాకు పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి చాలా సంతోషకరమైన వాతావరణం, ఎందుకంటే ఈ వన సమారాధన మన ఐక్యతను చాటుతుంది, అలాగే మనలో స్నేహాన్ని పెంచుతుంది. సో మూల కారణం ఇది. మరి ఇలాగ వచ్చి మనం అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తే మనకి బంధుత్వాలు పెరుగుతాయి, అలాగే సమాజానికి ఉపయోగపడే ఆలోచనలన్నీ కూడా, అంటే డెవలప్మెంట్ కోసం ఉపయోగపడే ఆలోచనలన్నీ కూడా మనలో వస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక్కరిగా ప్రయాణిస్తే ఇంత కొద్దిగానే సాధించగలం, కానీ అందరూ కలిసి ప్రయాణిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించగలం. మరి ఇలాంటి వన సమారాధనలు పెట్టుకోవడం వల్ల ఒక సామాజిక వర్గం కాదు, స్నేహితులు, అలా రకరకాల అందరూ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనలోని ఒక ఐక్యత పెరుగుతుంది. ఎందుకంటే ఐక్యతే మ్యాజికల్ చేస్తున్నారని మనకు అందరికీ తెలుసు. సో అందరికీ కూడా ఈ వన సమారాధన శుభాకాంక్షలు. అలాగే మరి ఎన్నో సంవత్సరాలు మళ్ళీ ఇలాగే ఎన్నో వన సమాధానం పెట్టుకోవాలని చెప్పేసి, అలాగే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పి, అలాగే మన యూనిటీ ఇన్ డైవర్సిటీని అన్నది సార్థకం చేసి అందరూ కలిసికట్టుగా ఉండి బ్రతకాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు. మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేను ఈ సంఘానికి
29 సంవత్సరాలు కూడా ప్రెసిడెంట్ అయినటువంటి తీరగంటి సుబ్రహ్మణ్యం గారు ఏకగ్రీవంగా కష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. వారికి నా సంఘం తరపున, నా సభ్యుల తరపున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దీని ద్వారా మా సంఘం ద్వారా కార్తీక సమారాధన, అలాగే గోకులంలో దీపోత్సవం జరుగుతుంది. రంగవల్లుల పోటీలు జరుగుతాయి గోకులంలోనే. అదేవిధంగా వాసవిమాత పుట్టినరోజు నాడు వాసవిమాత పూజలు జరుగుతాయి.